బొప్పాయి జ్యూస్ ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఇక విషయంలోకి వచ్చాను. పీరియడ్స్ రెగ్యులర్గా రావాలన్నా, పీసీఓడి ప్రాబ్లమ్స్ కంట్రోల్ కావాలన్నా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చెక్ పెట్టాలన్నా నేను చెప్పే ఈ జ్యూస్ మ్యాక్సిమం మంత్కి 10 days అయినా తీసుకుంటే తప్పకుండా ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. ఇక బొప్పాయిని చిన్న చిన్న పీసెస్లుగా చేసుకోండి. ఒక 10 pieces తీసుకొని దానికి చిన్న అల్లం ముక్క యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక జ్యూస్ చిక్కగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్స్ క్రమబద్ధంగా రావడానికి పనిచేస్తుంది. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెంచుతుంది, తద్వారా పీరియడ్స్ ఆలస్యం కాకుండా చేస్తుంది. ఇక ఎలాగో బొప్పాయి తింటే విటమిన్ సి కూడా ఉంటుంది. ఎన్నో విలువైన పోషకాలు కలిగిన బొప్పాయి తింటే అలసట, నీరసాన్ని పోగొడుతుంది, స్కిన్ గ్లో కూడా అవుతుంది. ఇక షుగర్ పేషెంట్స్కి బొప్పాయి ఒక అద్భుత వరం అని చెప్పవచ్చు. ఓకే గైస్, మీరు కూడా బొప్పాయిని రెగ్యులర్గా తీసుకొని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ని తగ్గించుకొని పీరియడ్స్ క్రమబద్ధంగా వచ్చేటట్లు చేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.